పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ ముద్రగడ ఇప్పుడు వైసీపీ నాయకుడు, ఇంతకుముందు ముద్రగడ కాపు నాయకుడు, లేకపోతే ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇప్పుడు ఆయన పక్క వైసీపీ నాయకుడు, జగన్ను గెలిపించాలని కంకణం కట్టుకున్నవారు. మీరు వంగ ఆమె గీత ఆమె మాట్లాడేది కూడా చూడండి. మాకు కూడా ఓట్లు ఇన్ని వచ్చాయి, మేమేమన్నా అనామకులము, స్థానబలి లేని వాళ్ళం కాదని మాట్లాడుతున్నారు కదా. మీరు ఒకటండి, మనుషులను గౌరవించడము, ఆకర్షణ, నటులు ఇదంతా ఒకటండి. ఒకసారి యుద్ధం అంటూ మొదలైన తర్వాత ఇంకేముందండి, ఎవరిని వాళ్ళు సవాల్ చేస్తారు, అదే జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. రెండవది సోషల్ క్యాస్ట్ ఈక్వేషన్స్, క్యాష్ ఈక్వేషన్స్ ఇవన్నీ మ్యాక్సిమం ఉపయోగిస్తారని తెలుసు. ఒక్కటే వాళ్ళు మాట్లాడే దాంట్లో ఒకే ఒక పొరపాటునండి, ఏదైనానండి, కడప రౌడీలు ఇది మటుకు అనకూడదు. కడప రౌడీలు, రాయలసీమ రౌడీలే, వాళ్ళు ఏ ఊరైతే ఏముంది, ఏ ఏరియా, ఏ రాష్ట్రం అయితే ఏముంది. ఇలా ఇప్పటికే ఒకసారి విభజనకు గురైన రాష్ట్రంలో రాయలసీమ అంటే ఏదో రౌడీలు, రక్తము, లేదా పొద్దున్నే రక్తంతో మొహం కడుక్కుంటారు, ఇలాంటి ఇంప్రెషన్ లేకుండా రౌడీలు ఇదే పని గతంలో విశాఖపట్నంలో చాలా ఎక్కువ చేశారు. విజయమ్మ గారు పోటీ చేసిన తెలుగుదేశం వాళ్ళు విజయమ్మ పోటీ చేసినప్పుడు. ఇప్పుడు మనం ప్రాంతాలను, కులాలను లేదా వర్గాలను కించపరిచే విధంగా మాట్లాడకూడదండి. వైసీపీ గుండాలు అనండి, మీరు అనదలుచుకుంటే వాళ్ళ సమాధానం వాళ్ళు ఇచ్చుకుంటారు. అదొకటి. పైగా మీరు అనంతపూర్లో యాత్ర మొదలు పెడతారు, తరిమేరెడ్డి స్ఫూర్తి అంటారు. మరి రాయలసీమ అంటే వాళ్ళు కూడా అక్కడ వాళ్ళే కదా. సో అయితే పిఠాపురంలో అయితే పెద్ద ఎత్తున వీళ్ళందరూ చేరారు, లుంగీ బ్యాచ్లు వచ్చినాయి. సో ఈ రకంగా ప్రచారం జరుగుతుంది. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే వర్మ, అక్కడున్న వర్మ ఆయన తెలుగుదేశం నాయకుడుగా ఆయన గెలిచి, ఇండిపెండెంట్గా గెలిచి, తనకంటూ ఒక బేసు, తనకంటూ ఒక సైన్యం, ఇదంతా ఉన్నాయి. అవన్నీ పవన్ కళ్యాణ్కి ఉన్నాయా, ఉంటాయా? ఈ బాధ్యత సగమన్నా కానీ ఆ స్థానికంగా ఉన్న నాయకుడు ఆ వర్మ ఆయన బ్యాచ్ నిర్వహించాలి కదా. వాళ్ళని విశ్వాసంలోకి తీసుకోకుండా, వాళ్ళతో ఏమి పెద్దగా చర్చలు జరగకుండా, వాళ్ళు కొంచెం అసంతృప్తితో ఉన్న సమయంలో ఈ 3 రోజుల్లో బహుశా ఒక 2 రోజులు ఆ వర్మను బుజ్జగించడానికి, ఆయన అందరినీ కూడా దగ్గర చేసుకోవడానికి ఇదే పవన్ కళ్యాణ్ చేయాల్సి వస్తుంది. ఆయన వాళ్ళ మీదే ఆధారపడాలి. ఇప్పటికి కూడా జనసేన అని నియోజకవర్గాల్లో పార్టీ యంత్రాంగం అంటూ పెద్దగా పెంచుకున్నది లేదు. జనరల్గా వెళ్ళి ఆ కుర్రాళ్ళని కూర్చోబెట్టుకొని ఆయన తన స్టైల్లో మాట్లాడటం, కొంత ఆత్మకథ, కొంత విమర్శ తప్ప ఒక కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మక వ్యవస్థ ఇంకా ఏర్పడలేదు. అది ఇప్పుడు చూడాలి. సో హీఈస్ యాక్సెప్టింగ్ దట్ ఛాలెంజ్ ఈజ్ సీరియస్. ఇప్పుడు నాయకులు బాగుంటే చాలాసార్లు అసలు ఒక్కరోజు వెళ్ళేవాళ్ళు. ఎన్టీఆర్ అయితే చివరి రోజున వెళ్ళి చేయూపి మౌనంగా నమస్కారంతో మౌనయాత్ర చేసి, తిరుపతి మొదటిసారి పోటీ చేసినప్పుడే ఆయన తిరుపతిలో ఊరికి అంత ప్రచార సమయం అయిపోయిన తర్వాత వెహికల్ మీద కూర్చొని నమస్కారం పెట్టుకుంటే ఎవరి వల్ల కాదు అది. ఇప్పుడు అంటే నేను అంటుంది నాయకులు సొంత నియోజకవర్గంలో ఎట్లయినా గెలుస్తాం, మిగతా చోట్ల గెలిపించాలనుకుంటారు. కానీ ఇప్పుడు సొంతంగా 2 నియోజకవర్గాలు ఈయన ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ ఆయన సీటు చాలా ముఖ్యం. మొత్తం అది భారతంలో మిగతా పాండవులందరికీ సగం తిండి పెడితే భీముడికి ఒకటి సగం పెట్టమంటే కుంతికి చెప్తాడు కృష్ణుడు. అట్లాగే జనసేనకు ఇప్పుడు పిఠాపురం ఒక ఎత్తు, మిగిలిన సీట్లనే ఒక ఎత్తు. ఇది పవన్ గెలవడానికే కాదు, ఆ పార్టీ నిలవడానికి కూడా పిఠాపురంలో ఆయన గెలవడం చాలా అవసరం. లేకపోతే ఇంకా ఆయన లేకపోతే ఆయన చుట్టూనే కదా ఆ పార్టీ ఉంది. అందుకని అక్కడే ఉంటాడు ఆయన. 3 రోజులు కాదు, ఇంకా ఒక్కోసారి 4 రోజులు ఉన్నా నేను ఆశ్చర్యపోను కదా. ఏమున్నా అక్కడ మళ్ళీ పెద్ద కాపు గారు ఉన్నారు కదా ఆయన అక్కడే మహం వేశారట. 2 నమస్కారాలు పెట్టి మరి అక్కడ ఉన్నాడు ఆయన. అది డెఫినెట్గా వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది. ఆ స్ట్రగుల్ జరుగుతుంది, ఇంకా సీరియస్గా జరుగుతుంది. సార్ ఈ బ్యాలెన్స్ సీట్ల పరిస్థితి ఏంటి? ఓ పక్క సరోజ్ గారు బయటకు వచ్చారు, ఆ పోతిరి మహేష్ ఆయన అక్కడ అడావిడి చేస్తున్నాడు. ఆయన మళ్ళీ రేపు వచ్చేయన్నా బాంబులు పేల్చే అవకాశం ఉంటుందా? ఇంకా బ్యాలెన్స్ ఎలాగో తప్పింది. ఇంకా ఈ బ్యాలెన్స్ ఏముంది, అసలు పార్టీలోనే పొలిటికల్ బ్యాలెన్స్ కాస్త అటు ఇటు అయింది. ఇంక ఇప్పుడు వ్యక్తులకు సంబంధించిన బ్యాలెన్స్ ఎలాగో నిలబడదు. అన్నీ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాల్సిందే, ఇంక అంతకంటే ఏముంది. కానీ ఒక పార్టీకి అయితే ఇంత కంటిన్యూస్గా వాళ్ళు కార్యాలయానికి వచ్చి ఆందోళనలు, దీక్షలు చేయడం అనేది తప్పకుండా ఆ పార్టీకి అది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్, ప్రతికూల అంశమే అవుతుంది. రేపు వేరే వాళ్ళకి ఇప్పుడు సుజనా చౌదరికి ఇస్తారన్న టికెట్ ఇచ్చినా కానీ ఇంత దీక్షలు చేసిన వాళ్ళు ఆయన గెలిపించడానికి పనిచేస్తారా? అది ఒకవేళ ప్రకటనలు చేసినా ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి అక్కడ. సార్ ఈ బ్యాలెన్స్ సీట్లు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంటుందండి? జనసేనకి ఇంకా 3 పెండింగ్లో ఉన్నాయి.
అలాగే మా సీట్లు కూడా ఇందాక నేను చదివాను, మీ దగ్గర కూడా ఉంది. పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ. మరి ఇంకా ప్రచారాలు చేసుకోండి, టైములు పెట్టుకోండి, జనాల్లోకి వెళ్ళిపోయినప్పుడు దీన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఇది లేకుండా వెళ్ళడానికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడు అవనిగడ్డ కూడా అండి మండలి బుద్ధప్రసాద్ సీనియర్ నాయకుడు, వాళ్ళ నాన్న మండలి కృష్ణారావు అప్పటి నుంచి. రెండవది కాపు బెల్ట్ తీసుకుంటే కనుక పాత కృష్ణా జిల్లాలో ఆ బెల్ట్ చాలా ఇంపార్టెంట్. దివిసీమ, అవనిగడ్డ, ఆ బెల్ట్ చాలా ఇంపార్టెంట్. అక్కడే డిస్టర్బ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈయనకి ఇస్తే ఆయనకి ఇవ్వలేదని ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉండి ఇవన్నీ చేస్తుంటాడు. కొంచెం సూక్తులు ఇవన్నీ కూడా బాగా చెప్తూ ఉంటాడు ఆయన. కాబట్టి అదొక సమస్య. విశాఖ సౌత్ ఇంకా జనసేనకు అదో విధమైన సమస్య, పాలకొండ. కాబట్టి ఇంకా వీళ్ళవి 3 చూస్తే చీపురుపల్లి, భీమిలి, దర్శి. ఇది ఒకటేమో గంటతో ముడిపడి ఉంది. అనంతపురం అర్బన్, గుంతకల్లు సార్ 6 ఉన్నాయి ఇంకా ఇవి. ఓకే, నేను ఇవి 3, 4, 5, 6, 5. అనంతపురం అర్బన్, గుంతకల్లు, ఆలూరు లేదా ఆదోని, అవి చీపురుపల్లి, భీమిలి, దర్శి. కరెక్ట్, అవును. ఇవన్నీ కూడా ప్రకటించాలి. కానీ ఇవేవి కదా. అనంతపురం ఇంకా ప్రకటించకపోవడానికి ఏంటి సార్ బలమైన కారణం? అనంతపురం అన్నది చాలా కీలకం కదా. అవును, జిల్లా హెడ్ క్వార్టర్. అది ఇంకా పెండింగ్ లో ఉంటే అనంతపురం తెలుగుదేశంలో అంతర్గత తగాదాలు చాలా ఎక్కువ అండి. రెండవది సోషల్ బేస్, రాయలసీమ మొత్తంలో తెలుగుదేశం పార్టీకి వాళ్ళ సామాజిక అంటే ఒక సామాజిక వర్గం అనేది బలంగా ఉండేది అక్కడ ఒక్క చోటే. రెండోది అందరూ పెద్దవాళ్ళే అక్కడ. అవును, అందరూ మోతుబర్లే. ప్రభాకర్ చౌదరా, లేకపోతే వీళ్ళ పరిటాల వాళ్ళ, లేదా పయ్యావుల కేశవ, జేసీ సోదరుల, జేసీ బ్రదర్సా, తక్కువ వాళ్ళు ఎవరు లేరు. ఉద్దండు పిండాలు ఉన్నారు అక్కడ. అందుకని వాటిని తేల్చుకోలేకున్నారేమో. 1-2 మార్పులు మొదట్లోనే ప్రకటించినప్పుడు అవి కొంత అలజడికి కూడా దారితీసాయి. వైసీపీలో కూడా కొంత అలజడి వచ్చింది ముఖ్యంగా. కాబట్టి వీటన్నిటి రీత్యా వాళ్ళు సమయం తీసుకుంటుండొచ్చు. ఇంకోటి అనంతపురం కూడా పవన్ కళ్యాణ్కి అది కూడా కొంచెం గ్లామర్. ఇదివరకు ఇప్పుడంటే ప్రకటించేసుకున్నారు కానీ. సో ఇదంతా చూడాలి ఇంకా. సరే, ఏంటి బీజేపీ తీసుకున్న ఎంపీ స్థానాలు నిన్నే మనం అనుకున్నాం. అరకు అలాంటి దగ్గర అసలు బీజేపీ ఏ రకంగా వర్కౌట్ అవుతుంది, ఏ ఈక్వేషన్ మీద తీసుకున్నారని. ఇక ఎమ్మెల్యే విషయాలకు వస్తే ఎచ్చెర్ల ఒకటి, మళ్ళీ పాడేరు ఏజెన్సీలోని. పాడేరు, విశాఖ నార్త్ అంటే ఒక విష్ణుకుమార్ రాజు అనుకోవచ్చు. కైకలూరు, విజయవాడ వెస్ట్ పోతుని మహేష్ పంచాయతీ ఉన్నది. ఆలూరు లేదా ఆదోని, ఈ రెండిట్లో టీడీపీ ఒకటి, బీజేపీ వెళ్తుంది. నాకు ఒకటి అర్థంగా అంది, చాలామంది మాట్లాడుతున్న అంశం బద్వేలు, జమ్మలమడుగు, ధర్మవరం, రాజంపేట. ఇవి అసలు రాయలసీమలో బలంగా ఉందా అండి బీజేపీ? సరే, ఇవన్నీ సంఖ్య కోసం, నెంబర్ కోసం ఇచ్చినవి. ఇవన్నీ ఎక్కువ నెంబర్ కోసం. జమ్మలమడుగు ఇవన్నీ అసలు వైఎస్ఆర్ కోసం ఇచ్చినవి. వాళ్ళు ఈవెన్